యోహాను పత్రిక 4:16 ఒక మాట ఉంది. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటిదంటే అది నష్టపోతుందే తప్ప నష్టము చెయ్యదు. ప్రేమ అనేటువంటిది నష్టపోవచ్చు, తిరిగి నష్టపరచనిదే దేవుని ప్రేమ. స్తోత్రం చెప్పాలి. శత్రువుని ప్రేమిస్తే వచ్చే ఆశీర్వాదం ఎంత ఉంటుందో తెలుసా? మన దైవజనుడు అంటున్నాడు, ఈ చేత్తో తింటూ ఈ చేత్తో దుమ్ము ఎత్తిపోస్తారట మనుషులు. తినేది మన ఇంట్లోనే, మనం పెట్టిన కంచంలోనే ఇట్లా తింటూ ఈ చేత్తో దుమ్ము ఎత్తిపోసే స్వభావం కలిగిన మనుషులు ఈ లోకంలో ఉన్నారు. అది వాడి స్వభావం. మన స్వభావం ప్రేమించడం. స్తోత్రం చెప్పాలి. అతను అలా మారాడని నువ్వు నేను మారొద్దు. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉండాలంటే ఈ ప్రేమను కాపాడుకోవాలి.